హలో స్టూడెంట్స్, నెక్స్ట్ మనం విబిటి థియరీలో ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ ఔటర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ చెక్ చేసుకున్నాం. The next example goes to outer orbital complex. Fe F6. The whole charge is -3. Fe F6. The whole charge is -3. చూద్దాం. First, oxidation number of Fe. Oxidation number of Fe. Central atom ఏంటి Fe కాబట్టి దాని ఆక్సిడేషన్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. Oxidation number of Fe. Fe F6. The whole charge is -3, so -3 కి ఈక్వల్ చేస్తుంది. Fe తెలియదు కాబట్టి X plus -1 ఫ్లోరైడ్ 70th గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి దీనికి ఎప్పుడు కూడా చార్జ్ -1 ఉంటుంది ఇంటూ 6 times that equal to -3. Then X plus -6 that equal to -3. So X equal to ఇక్కడ -6 ఉంది, ఇక్కడ -3, so X వాల్యూ +3 గా ఉంటుంది. ఇప్పుడు రాదా ఐరన్ అటామిక్ నెంబర్ 26 కాబట్టి ఆఫ్టర్ ఆర్గాన్ 3d6 4s2 and 4p0. 3d6 4s2 and 4p0. By loss of 3 electrons, iron oxidation number anta +3. So by loss of 3 electrons, Fe gets +3. So after argon, ఇక్కడ నుంచి 2 electrons వస్తున్నాయి, ఇక్కడ నుంచి 1 electron. So 3d5 4s0 then 4p0. 3d5. So all are unpaired electrons. 1 2 3 4 and 5. 4p0. This is the orbital representation of Fe+3. Fe+3. Now the ligand is F- is a weak field ligand. Weak field ligand. తీసుకున్న ligand ఏంటి? Weak field ligand. So electrons are not gets pair up అవ్వవు. స్ట్రాంగ్ ఫీల్డ్ ligand అయితే ఎలక్ట్రాన్స్ పేర్ అవుతుంది. ఇక్కడ వీక్ ఫీల్డ్ ligand కాబట్టి ఎలక్ట్రాన్స్ పేర్ అవ్వవు. కానీ తీసుకున్న ligands ఎన్ని ఉన్నాయి? 6 ligands ఉన్నాయి. 6 ligands 6 unpair of electrons కి డొనేట్ చేయాలి. సారీ 6 empty orbitals కి డొనేట్ చేయాలి. బట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 4 ఉన్నాయి, ఇంకా 2 కావాలి. కాబట్టి ఇక్కడ ఏం రాస్తుంది చూడండి, 4d0 అని తీసుకుంటుంది. 4th సెల్ లో d ఆర్బిటాల్ కూడా ఉంటుంది కాబట్టి 4d0 అని తీసుకుంటున్నాం. 1 గా నుంచి ఇంటర్మిక్స్ అవుతున్నది. 2 కావాలి. 1 4s ఆర్బిటాల్, 3 4p ఆర్బిటాల్స్, 2 4d ఆర్బిటాల్. Intermixing of 1s orbital, 3p orbitals and 2d orbitals. So total 6 fluorides. 6 fluorides pair of electrons ni donate చేస్తున్నాయి ఎవరికి? ఫ్లోరిన్. 6 fluorides. ఎందుకు ఇవ్వండి? ఏ హైబ్రిడేషన్ చూడండి, sp3d2. ఇంత ముందుకేమో d ఆర్బిటాల్లో రెండు చూడండి వీక్ స్ట్రాంగ్ ఫీల్డ్ ligand ఉన్నప్పుడు ఇక్కడ 2 d ఆర్బిటాల్స్ ఎంప్టీగా ఉంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది కాబట్టి అది ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్. ఇక్కడ d ఆర్బిటాల్ అవుటర్ గా ఉంది కాబట్టి దీన్ని అవుటర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ అంటారు. దీని మ్యాటర్ ఆర్బిటాల్ ఎలా రాస్తాను చూడండి,
షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ sp3d2 కాబట్టి దీన్ని ఏమని రాస్తున్నాము ఆక్టాహైడ్రల్ షేప్ ఆక్టాహైడ్రల్ షేప్ నెక్స్ట్ హైబ్రిడైజేషన్ ఏంటి sp3d2 hybridization next type of complex outer orbital complex simple sp3d2 hybridization ఉన్నప్పుడు octahedral ఉంటుంది outer orbital d2 sp3 ఉన్నప్పుడు inner orbital complex next magnetic nature ఏమని రాస్తుందండి due to the presence of pi pair of electrons so this is the paramagnetic nature paramagnetism ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయాలి పారామాగ్నెటిజం ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయాలంటే నెంబర్ ఆఫ్ అన్పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి 5 ఉంది సో n ఈక్వల్ టు 5 అని తీసుకుంటున్నాం సో పారామాగ్నెటిజం mu equal to the root of n into n plus 2 mu equal to under root of n into n plus 2 అని తీసుకుంటున్నాం n equal to ఎంత 5 అని తీసుకున్నాం mu equal to ఏమవుతుంది under root of 5 into 5 plus 2 5 into 5 plus 2 under root of 5 into 7 that equal to under root of 35 value ఎంత ఉంటుందంటే 5.9 dm ఉంది this is the paramagnetism of Fe F6 come చెక్ చేసుకోండి ఫస్ట్ తీసుకున్న టైంలో ఫస్ట్ ఏం చేస్తున్నాం ఫస్ట్ స్టెప్ లో ఆక్సిడేషన్ నెంబర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం సెకండ్ స్టెప్ లో తీసుకున్న దాంట్లో సెంటర్ ఆటమ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తున్నాం తర్వాత ఏ ఆక్సిడేషన్ నెంబర్ ఉందో ఆ ఆక్సిడేషన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తున్నాం తర్వాత తీసుకున్న లైగండ్స్ ఐదర్ వీక్ ఫీల్డ్ ఆర్ స్ట్రాంగ్ ఫీల్డ్ అయితే ఎలక్ట్రాన్స్ అన్ని కూడా రీపేర్ అవుతున్నవి వీక్ ఫీల్డ్ అయితే ఎలక్ట్రాన్స్ అన్ని కూడా రీపేర్ అవ్వవు సో ఇక్కడ తీసుకున్న లైగండ్ F మైనస్ వీక్ ఫీల్డ్ లైగండ్ కాబట్టి ఎలక్ట్రాన్స్ పేర్ అవ్వవు సో అప్పుడు ఏమవుతుంది చూడండి అవుటర్ ఆర్బిటల్ కాంప్లెక్స్ గా కన్వర్ట్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ అన్పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటేనేమో పారామాగ్నెటిజం లేకుంటే డయామాగ్నెటిజం ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకోవడానికి ఫార్ములా తీసుకున్నాం పారామాగ్నెటిజం mu ఈక్వల్ టు అంటే రూట్ ఆఫ్ n into n plus 2 n ఈక్వల్ టు 5 కాబట్టి ఫైనల్ గా వచ్చిన వాల్యూ ఎంత అవుతుంది చూడండి 5.9 bm గా తీసుకుంటాం ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ then go to next example CO second example goes to CO F6 the whole charge is -3 so first step em chestunam oxidation number find out cheyali oxidation number then the cobalt so CO F6 the whole charge is -3 ki equal to so cobalt is not cobalt x అనుకుంటున్నాం plus f కి ఎప్పుడు కూడా -1 ఉంటుంది into 6 times that equal to -3 then x value ఎంత ఉంటుంది x plus -6 that equal to -3 then x equal to +3 means loss of 3 electrons so cobalt atomic number 27 కాబట్టి after argon 3d7 4s2 4p0 3d7 4s2 4p0 so by loss of 3 electrons loss అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి 1 electron loss so cobalt oxidation number is +3 so after argon 3d6
4s 0, then 4p 0. 3d6 రాస్తున్నాను. ఆర్బిటాల్ రిప్రజెంటేషన్ ఆఫ్ CO plus 3 ఇలా ఉంటుంది. 4s 0 and 4p 0. తీసుకున్న లైగాండ్ ఏంటి చూడండి, F మైనస్ ఏంటి, వీక్ ఫీల్డ్ లైగాండ్ కాబట్టి ఎలక్ట్రాన్స్ అన్ని కూడా రీపెయిర్ అవ్వవు. సో ఏమన్నా చూడండి, F మైనస్ ఈజ్ ఏ వీక్ ఫీల్డ్ లైగాండ్. So electrons are not gets paid above. So ఏం చేస్తున్నాం చూడండి, 4d0 ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఎందుకు 4d0 ఇంట్రడ్యూస్ చేయాలి, నెంబర్ ఆఫ్ లైగాండ్స్ ఏమో 6 ఉన్నాయి, బట్ ఎంపీ ఆర్బిటాల్స్ ఏమో 4 అవుతుంది. సో 4d0 ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత చూడండి 4s 4p and 4d. Intermixing of 1s orbital, 3p orbitals and 2d orbitals are intermixed to give 6 empty orbitals of cobalt plus 3. So F minus లో ఎన్ని ఇస్తుంది చూడండి, పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేస్తుంది. ఇప్పుడు దీని మ్యాటర్ అర్థం, హైబ్రిడైజేషన్ sp3d2, హైబ్రిడైజేషన్ sp3d2. sp3d2 ఉంది కాబట్టి షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ ఏముంటుంది, ఆక్టాహైడ్రల్. షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ ఇస్ ఆక్టాహైడ్రల్. అండ్ టైప్ ఆఫ్ కాంప్లెక్స్, ఏ టైప్ ఆఫ్ కాంప్లెక్స్, outer orbital complex. Next, outer orbital magnetic nature. Magnetic nature ఏమని చూస్తున్నాం చూడండి, paramagnetism. Because of, due to the presence of 4 unpaired of electrons ఉన్నాయి కాబట్టి paramagnetism. unpaired of electrons 4 ఉన్నాయి కాబట్టి సో n వాల్యూ ఏమవుతుంది, 4 అవుతుంది. సో paramagnetism mu equal to ప్రిన్సిపల్ ఏంటి చూడండి, అంటే రూట్ ఆఫ్ n into n plus 2 గా తీసుకుంటాం. n into n plus 2. సో mu equal to అంటే రూట్ ఆఫ్ n వాల్యూ 4 అయినప్పుడు 4 into 4 plus 2 అని తీసుకుంటున్నాం. అంటే రూట్ ఆఫ్ 4 into 6 equal to 4 into 6 nothing but 24 అంటే తీసుకుంటాం అంటే 4.9 bm వాల్యూ. ఇది COF6 పారామాగ్నెటిజం వాల్యూ. చెక్ చేసుకోండి. Right, this is the outer orbital complex. Right. Next class lo VPT theory complete అవుతుంది. దయచేసి క్లాసెస్ వినండి, ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేయండి, మీ ఎగ్జామ్స్ పర్ఫెక్ట్గా రాయండి అమ్మా. ఏమైనా డౌట్స్ ఉంటే ఎగ్జామ్స్లో అంటే మీరు సెకండ్ సెమ్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి అడగండి, తప్పులేదు. మీ వాట్సాప్లో అయినా పెట్టండి, తప్పులేదు. రైట్, ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేసుకునే థీరీస్ ఏమిటో చూడండి. వర్నర్స్ థియరీ అండ్ సెడ్జ్విక్ థియరీ, నెక్స్ట్ VPT థియరీ. వర్నర్స్ థియరీలో ఉన్న
వన్ ఆఫ్ ది ఫెయిల్యూర్ని బేస్ చేసుకొని సెడ్జ్విక్ థియరీ ఫైండ్ అవుట్ చేసిన సెడ్జ్విక్ థియరీ చెప్పుకున్నాడు. వర్నర్స్ థియరీలో ఉన్న మెయిన్ ఫెయిల్యూర్ ఏం తీసుకున్నట్టు స్టెబిలిటీ ఆఫ్ కాంప్లెక్స్ తీసుకున్నాడు. ఆ స్టెబిలిటీ ఆఫ్ కాంప్లెక్స్ తీసుకొని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసినారు? సెడ్జ్విక్ థియరీ ఈఐఎం రూల్ని ప్రపోజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసినాడు. సెడ్జ్విక్ థియరీ ఆ స్టెబిలిటీ ఆఫ్ కాంప్లెక్స్ని ఎక్స్ప్లెయిన్ చేసినాడు. ఆ సెడ్జ్విక్ థియరీలో ఉన్న వన్ ఆఫ్ ది ఫెయిల్యూర్ ఏంటి? మ్యాగ్నెటిజంను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఏంటి? సెడ్జ్విక్ థియరీ మ్యాగ్నెటిజంను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. టైప్ ఆఫ్ బాండింగ్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. టైప్ ఆఫ్ కంపౌండ్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఆ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ తీసుకున్న థియరీ ఏంటి చూడండి, వ్యాలెన్సీ బాండ్ థియరీ. వ్యాలెన్సీ బాండ్ థియరీని ఎవరు ప్రపోజ్ చేసినారు? పౌలింగ్స్ ప్రపోజ్ చేసినాడు. లిన్నెయస్ పౌలింగ్స్ ప్రపోజ్ చేసినాడు. చెక్ చేసుకోండి. వర్నర్స్ థియరీలో ఉన్న ఫెయిల్యూర్ని బేస్ చేసుకొని నెక్స్ట్ థియరీ వచ్చింది సెడ్జ్విక్ థియరీ. అక్కడున్న థియరీని ఫెయిల్యూర్ని బేస్ చేసుకొని నెక్స్ట్ థియరీ ఏంటి? అది విబిటి థియరీ, వ్యాలెన్సీ బాండ్ థియరీ ఉన్నాయి. అన్ని వ్యాలెన్సీ బాండ్ థియరీలో డిఫరెంట్ టైప్స్ తీసుకున్నాం. ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్లో చూస్తున్నాం. ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్లో 2 types, ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ అండ్ అవుటర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్. ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ కి అవుటర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ కి డిఫరెన్స్ ఏంటంటే ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ మీన్స్ d ఆర్బిటాల్ ఇన్నర్ షెల్ లో ఉంటుంది. అవుటర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ మీన్స్ d ఆర్బిటాల్ అవుటర్ షెల్ లో ఉంటుంది. దట్ మీన్స్ ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ మీన్స్ ద hybridization is sd2 sp3. outer orbital complex means the hybridization is sp3d2. సో ఇక్కడ దాకా చెప్పుకున్నాం ఏంటంటే విబిటి థియరీలో ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ లో ఇన్నర్ ఆర్బిటాల్ అండ్ అవుటర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ చెప్పుకున్నాము. నెక్స్ట్ స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్స్ చెప్పుకున్నాం. స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్సెస్ లో నెంబర్ ఆఫ్ లైగండ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, 4 ఉంటుంది. ఇన్ కేస్ స్క్వేర్ ప్లేనార్ కాదు, ఐ థింక్ టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్. టెట్రాహెడ్రల్ అయినా స్క్వేర్ ప్లేనార్ అయినా నెంబర్ ఆఫ్ లైగండ్స్ 4 ఉంటున్నాయి. ఇన్ కేస్ ఆక్టాహెడ్రల్ లో మాత్రం 6 ఉంటున్నాయి. 6 లైగండ్స్ ని సరౌండ్ చేస్తున్న సెంట్రల్ మెటల్ ఆటమ్ అంటే అక్కడ ఏ టైప్ ఆఫ్ కాంప్లెక్స్ అంటే చూడండి, అది ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ అవుతుంది. 4 లైగండ్స్ సరౌండ్ చేస్తున్నా అంటే ఐదర్ టెట్రాహెడ్రల్ ఆర్ స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్స్ అని చెప్పవచ్చు. టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ కి విబిటి థియరీ నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది.